హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము మెన్సురేషన్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. మెయిన్గా మనము 4 కాన్సెప్ట్స్ మీద ఈ వీడియో ఉంటుంది. ఒకటి, కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్. కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అంటే ఇక్కడ ఈ విధంగా సిలిండర్, కోన్ అండ్ హెమిస్ఫియర్ ఇలా కనెక్ట్ చేస్తే మనం కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అంటాము. ఒకటి కంటే ఎక్కువ సాలిడ్ ఉంటే. ఇక్కడ అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ సాలిడ్ ఆర్ వాల్యూమ్ ఆర్ కెపాసిటీ ఆఫ్ దిస్ సాలిడ్ అంటాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగినా మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ చేయాల్సి ఉంటుంది. సో అదే కెపాసిటీ అడిగితే వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి అదర్ కెపాసిటీ ఆర్ టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు రికాస్టెడ్, మౌల్డెడ్, చేంజ్డ్, మెల్టెడ్. ఒకవేళ క్వశ్చన్లో ఈ వర్డ్స్ ఉంటే మనం వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సెకండ్ ఆబ్జెక్ట్ అనే ఫార్ములా అప్లై చేయాలి. ఈ వాల్యూమ్ అనేది క్వశ్చన్లో ఉండదు. మనము ఈ వర్డ్స్ చూడగానే వెంటనే మనము ఈ ఫార్ములా అప్లై చేయాలి. క్వశ్చన్లో ఒకవేళ ఈ వర్డ్స్ ఉంటే నంబర్ ఆఫ్, ఫైండ్ ద నంబర్ ఆర్ హౌ మెనీ సిలిండర్స్ ఆర్ మేడ్ ఇంటూ స్పియర్ అనే క్వశ్చన్ ఉంటే ఇక్కడ కూడా మనం వాల్యూమ్ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ బిగ్ సాలిడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాల్ సాలిడ్. ఇక్కడ ఇంతకుముందు సిలిండర్ అండ్ స్పియర్ అంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ స్పియర్ రాయాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తాను, నంబర్, హౌ మెనీ ఉంటే మనం అప్లై చేయాల్సిన ఫార్ములా వాల్యూమ్. ఇక్కడ డివిజన్ ఉంటుంది. రికాస్టెడ్, మౌల్డెడ్, చేంజ్డ్ అండ్ మెల్టెడ్ అంటే మనము ఇక్కడ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సెకండ్ ఆబ్జెక్ట్ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ కాన్సెప్ట్ ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయబోయేది జనరల్ ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్. అప్లై ఫార్ములా జనరల్ ఫైండ్ ఇఫ్ రేడియస్ ఇస్ 7 సెంటీమీటర్స్ ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ అని అడుగుతాడు. ఈ విధంగా జనరల్ క్వశ్చన్స్ ఇంతకుముందు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగాడు. ఎలా చేయాలనేది వివరంగా చూద్దాం. ఈ ఫార్ములా చూద్దాం. ఫస్ట్ సిలిండర్. సో ఫస్ట్ ఎప్పుడు మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా, లేటర్ లాస్ట్లో ఇది వాల్యూమ్ చూద్దాం. ఆర్డర్ ఈ విధంగా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఆఫ్ ఎ సిలిండర్ ఇస్ 2πrh. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఇస్ 2πr into h plus r. వాల్యూమ్ ఇస్ πr square h. కోన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πrl. టోటల్ సర్ఫేస్ ఏరియా πr into l plus r. ఇక్కడ l అంటే మనకి స్లాంట్ హైట్ అంటాము. ఈ విధంగా కోన్ ఉంటే దీన్ని మనము స్లాంట్ హైట్ l అంటాము. ఇది రేడియస్, దిస్ ఇస్ హైట్ ఆఫ్ ద కోన్. So volume of a cone formula is 1/3 pi r square h. Sphere curved surface area is 4 pi r square. Total surface area is also 4 pi r square. Volume is 4/3 pi r square. Sorry, 4/3 pi r cube. Very important formula. ఇక్కడ ప్రాబ్లమ్స్ దీని మీద అడిగే అవకాశాలు ఉన్నాయి. హెమిస్ఫియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2 pi r square. Total surface area 3 pi r square. Volume is 2/3 pi r cube. క్యూబ్ కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనొచ్చు, లాటరల్ సర్ఫేస్ ఏరియా అనొచ్చు. 4a స్క్వేర్ 6a స్క్వేర్ టోటల్ సర్ఫేస్ ఏరియా, ఏ క్యూబ్ వాల్యూమ్. క్యూబాయిడ్ కి వాల్యూమ్ LBH. టోటల్ సర్ఫేస్ ఏరియా 2 into LB plus BH plus HL. లాటరల్ సర్ఫేస్ ఏరియా 2H into L plus B. ఫార్ములాస్ బై హార్ట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్, పర్ఫెక్ట్ అవ్వండి. మూవింగ్ ఆన్ టు ద క్వశ్చన్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కెపాసిటీ ఆఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అండ్ బేస్డ్ మీద క్వశ్చన్ చూద్దాం. ఏ మెటాలిక్ వెజల్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్. ఈ విధంగా రైట్ సర్క్యులర్ సిలిండర్ సర్మౌంటెడ్ ఓవర్ ఎ హెమిస్ఫియర్. ఓకే, హెమిస్ఫియర్ మీద ఈ విధంగా ఉంది. ద కామన్ డయామీటర్ ఇస్ 56 సెంటీమీటర్స్. సో డయామీటర్ ఇచ్చాడు కాబట్టి 56, మనం రేడియస్ తీసుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 28 సెంటీమీటర్స్. సో రేడియస్ ఈస్ 28 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ సిలిండర్ ఈస్ 21 సెంటీమీటర్స్. ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ ద వెజల్. సో కెపాసిటీ అంటే వాల్యూమ్ ఫార్ములా యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఫార్ములా ఇస్ 2/3 pi r cube. సో పై వాల్యూ 3.14, ఆర్ ఏమో రేడియస్ మనకు తెలిసి ఇంతకుముందు 28 చేసాం కదా. సో సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే 45,782 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఇస్ πr square h. సో పై వాల్యూ ఇస్ 22/7 అన్న అప్లై చేయొచ్చు, ఆర్ 3.14 అన్న. రేడియస్ ఇస్ 28 into 28, హైట్ ఈస్ 21. సో 7 1s are 7, 7 4s are 28. క్యాలిక్యులేషన్ చేస్తే 5,000, సో 51,657. సో మన కెపాసిటీ ఆఫ్ ది సాలిడ్ అడిగాడు కాబట్టి సో సిలిండర్ ప్లస్ హెమిస్ఫియర్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఈ రెండింటిని ఆన్సర్ చేస్తే మనకి 97,439 వస్తుంది ఆన్సర్. A toy is in the form of a cone, radius 3.5 centimeters. Toy ఈ విధంగా ఉంది, కోన్ అండ్ మౌంటెడ్ ఆన్ హెమిస్ఫియర్ మీద సేమ్ రేడియస్. సో రేడియస్ ఈస్ గివెన్ యాజ్ 3.5 సెంటీమీటర్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్ ఈస్ 15 మొత్తం టాయ్ హైట్ 15.5 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగినా మనము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్
హెమిస్పియర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ రెండు యాడ్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే డోంట్ యూస్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఆర్ హెమిస్పియర్ ఫార్ములా స్టూడెంట్స్, మేక్ ఎ నోట్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చేయాలి. ఇక్కడ మనకి టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్ ఇచ్చాడు కాబట్టి మనకి హైట్ ఆఫ్ ద కోన్ అవసరం ఫస్ట్. ఓకే, సో హైట్ ఆఫ్ ద ఫుల్ టాయ్ ఈస్ 15.5. సో ఇక్కడ 3.5 ఉంటే రేడియస్, ఇక్కడ కూడా 3.5 ఉంటుంది హైట్ ఆఫ్ ద హెమిస్పియర్. ఎందుకంటే ఈ డిస్టెన్స్ సేమ్ ఉంటుంది కాబట్టి. సో 15.5లో 3.5 తీసేస్తే మనకి హైట్ ఆఫ్ ద కోన్ వస్తుంది. సో 15.5 మైనస్ 3.5 ఇస్ 12. సో 12 సెంటీమీటర్ ఇస్ ద హైట్ ఆఫ్ ద కోన్. సో మనము ఇంతకుముందు చెప్పినట్టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టాయ్ ఈస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. Curved surface area of cone formula is pi RL and curved surface area of a hemisphere is 2 pi r square. సో మనకి స్లాంట్ హైట్ తెలియదు, ఇది 12 ఇది 3.5 ఉంటే ఇది యాజ్ పర్ పైథాగరస్ చేసుకుంటే 12.5 వస్తుంది పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తే. సో ఎల్ ఈజ్ 2.5. సో పై ఈజ్ 22/7, రేడియస్ ఈజ్ 3.5, ఎల్ 12.5. సో ప్లస్ ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ 2 pi r square కదా, 22/7 r square, రేడియస్ మనకు ఆల్రెడీ తెలుసు 3.5 ఇంటూ 3.5. సో సింపుల్ క్యాలిక్యులేషన్ చేసి యాడ్ చేస్తే మనకు ఆన్సర్ 214.5 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే స్టూడెంట్స్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్ అడిగాడు కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా అప్లై చేసి వాల్యూస్ రిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. A solid is in the shape of a cone standing on hemisphere with both radii being equal. So find the volume of the solid in terms of pi. So ఇంతకుముందు చెప్పినట్టు వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ చేస్తే ఆన్సర్ మనకి పై వస్తుంది. ప్లీజ్ ట్రై దిస్ ప్రాబ్లమ్ ఫర్ ప్రాక్టీస్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. రికాస్ట్, మోల్డెడ్, రీషేప్డ్ బేస్డ్ క్వశ్చన్లో ఈ వర్డ్స్ ఉంటే ఎలా చేయాలనేది ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ ఫామ్లో యూజ్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. సో ఈ ఫామ్లో ఎలా యూజ్ చేయాలని చెప్తాను. ఏ కోన్ ఆఫ్ హైట్ 24 centimeters అండ్ బేస్ రేడియస్ 6 centimeters ఈజ్ రీషేప్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్పియర్. సో కోన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్పియర్. వీ నీడ్ టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్. సో ఇక్కడ ఏమిచ్చాడు, they are given as height of cone is given as 24 centimeters and radius of cone is given as 6 centimeters. సో మనకి ఫార్ములా తెలుసు, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా 1/3 pi r square h, 1/3 pi వాల్యూ 22/7 r రేడియస్ h 24. సో ఈ విధంగా రాసుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 pi r క్యూబ్. సో ఈ విధంగా చేస్తే మనకి ఆర్ వాల్యూ 6 సెంటీమీటర్స్ వస్తుంది. ఎప్పుడు ఇట్లాంటి ప్రాబ్లంలో రేడియస్ అయినా హైట్ అయినా కనుక్కోమంటాడు. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ కోన్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములాస్ అప్లై చేసి వాల్యూస్ రిప్లేస్ చేస్తే మనకి రేడియస్ అయినా హైట్ అయినా ఈ విధంగా కనుక్కోవచ్చు. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఏ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 4.2 centimeters ఈజ్ మెల్టెడ్ అండ్ రికాస్టెడ్ ఇంటూ షేప్ ఆఫ్ ఎ సిలిండర్. సో ఈ స్పియర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సిలిండర్ నౌ. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్. సో హైట్ ఆఫ్ ద సిలిండర్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, స్పియర్ రేడియస్ ఇచ్చాడు. స్పియర్ రేడియస్ ఇస్ 4.2 అండ్ సిలిండర్ రేడియస్ ఇస్ 6 centimeters. రేడియస్ ఇస్ 6 centimeters. వీ నీడ్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్. సో మనము ఇదే ఫార్ములా యూజ్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 pi r క్యూబ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా pi r square h. సో ఇచ్చిన రేడియస్ని ఇల్లు రిప్లేస్ చేస్తే మనకి హైట్ 2.744 సెంటీమీటర్స్ వస్తుంది. డూ దిస్ ప్రాబ్లమ్ ఫర్ ప్రాక్టీస్. మెటాలిక్ సాలిడ్ ఆఫ్ స్పియర్ రేడియస్ 4.2 ఈజ్ మెల్టెడ్ అండ్ రికాస్టెడ్ ఇన్ ద షేప్ ఆఫ్ సాలిడ్ సిలిండర్, రేడియస్ 6 centimeters. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్. గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన వాల్యూస్ ఎప్పుడు మనము ఈ విధంగా రాసుకోవాలి, దానికి కూడా మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము. నంబర్ ఆర్ హౌ మెనీ అనే వర్డ్స్ మనము క్వశ్చన్లో చూస్తే ఇంతకుముందు చెప్పినట్టు వాల్యూమ్ ఆఫ్ బిగ్ ఆబ్జెక్ట్, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ బిగ్ ఆబ్జెక్ట్ ఇస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఈ ఆబ్జెక్ట్. దిస్ ఆబ్జెక్ట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోన్ ప్లస్ హెమిస్పియర్. సో ఈ సాలిడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ముందుగా ఇచ్చిన వాల్యూస్ తీసుకుందాము. గివెన్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ 15 centimeters గమనించవచ్చు అండ్ డయామీటర్ ఇస్తే రేడియస్ తీసుకోవాలి. 12 ఉంటే డయామీటర్, రేడియస్ ఇస్ 6 centimeters. సో ఈ ఆబ్జెక్ట్ చూసినట్టయితే ఐస్ క్రీమ్ కోన్ హెమిస్పియర్ లోపంలో ఉంది. సో హైట్ ఆఫ్ కోన్ ఈస్ గివెన్ యాజ్ 12 centimeters అండ్ ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు 6 centimeters. సో రేడియస్ విల్ బి 3. సో రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ 3 అయితే హైట్ కూడా 3 ఉంటుంది. మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్.
సో 12 ప్లస్ 3 15 సెంటీమీటర్స్ హైట్ టోటల్ హైట్. సో మనకి తెలుసు ఈ సాలిడ్ టోటల్ ఎంత ఉంది అనేది చూద్దాం వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ చేస్తే మనకి ఆన్సర్ 1188/7 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్. సో వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ మనకి సిలిండర్ తెలుసు, ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై ఈస్ 22/7, రేడియస్ ఈస్ 6 into 6, 2 టైమ్స్ చేయాలి ఎందుకంటే ఆర్ స్క్వేర్ కాబట్టి. హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ 15 సెంటీమీటర్స్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో మనము సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆన్సర్ 10 నంబర్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ కోన్స్ ఈస్ 10. A container shaped cuboid having dimensional of length 44, 36 and height 25 is full of ice cream. The ice cream is to be filled into cylindrical cups of height 5 centimeters and diameter 6 centimeters. సో ఏ విధంగా కట్ చేయాలి? సో క్యూబాయిడ్ ఉంది కదా, సో క్యూబాయిడ్ని మనము ఈ షేప్లో కన్వర్ట్ చేయాలి సిలిండ్రికల్ కప్స్లో. సో సిలిండ్రికల్ కప్స్, చిన్న సిలిండ్రికల్ కప్స్ ఎన్ని ఫిల్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏవైతే ఇచ్చావో అది రాయాల్సి ఉంటుంది. సో గివెన్ లెంత్ ఆఫ్ క్యూబాయిడ్ ఈస్ 44, బ్రెత్ ఈస్ 36, హైట్ ఈస్ 25 అండ్ సిలిండ్రికల్ దాంట్లో హైట్ 5 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ 3 సెంటీమీటర్స్. ఎందుకు 3 అంటే డయామీటర్ 6 ఇంటూ రేడియస్ తీసుకోవాలి. మనకు తెలుసు నంబర్ అడిగాడు కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేయాలని. సో నంబర్ ఆఫ్ కప్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ cylinder. Cup is in the shape of cylinder. So LBH, volume of cuboid formula is LBH, volume of cylinder is pi r square h. Values replace చేస్తే మనకి 280 cups వస్తాయి. How many spherical lids? These are all the questions from previous year question paper, students. 2.1 centimeters can be obtained from regular rectangular solid lead cuboid with dimension 66, 42, 21. సో నంబర్ అడిగాడు ఆర్ హౌ మనీ అడిగితే మనం ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ స్పియర్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఎల్బిహెచ్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్. సో ఈ వాల్యూస్ ఎల్బిహెచ్ ఇక్కడ రిప్లేస్ చేయాలి. 4/3 పై వాల్యూ 3.14 ఆర్ 22/7, ఆర్ ఏమో 2.1, 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ మనకి 1500 స్పియర్స్ వస్తుంది. ప్లీజ్ డూ దిస్ ప్రాబ్లమ్స్ ఫర్ ప్రాక్టీస్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నంబర్ అడిగాడు, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ మెన్సురేషన్లో ఏంటి అంటే ఇదే, హౌ మెనీ నంబర్. కొన్ని జనరల్ క్వశ్చన్స్ అడుగుతాడు. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. రేడియస్ 3.5 సెంటీమీటర్స్ ఇచ్చాడు సిలిండర్కి, హైట్ 14 సెంటీమీటర్స్. ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. డైరెక్ట్ అడుగుతున్నాడు. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈస్ 2 pi RH. రేడియస్ ఈస్ గివెన్ 3.5, హైట్ ఈస్ 14. ఇక్కడ రిప్లేస్ చేయాలి. 2 pi ఈస్ 3.14 ఆర్ 22/7, రేడియస్ ఈస్ 3.5, హైట్ ఈస్ 14. 22/7 ఇక్కడ చేసుకొని 7 1s 7 2s. క్యాలిక్యులేషన్ చేస్తే 308 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. Find the radius of cone. Volume is 924, height is 18. So cone diagram is మీకు అర్థమవుతుంది. So volume is given as 924, height of the cone is given as 18. సో మనం కనుక్కోవాల్సింది రేడియస్. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఇస్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. వాల్యూమ్ ఇచ్చారు కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. 924 1/3 అలాగే రాసుకోవాలి. పై వాల్యూ 22/7 ఆర్ 3.14, ఆర్ స్క్వేర్ హెచ్ ఈస్ గివెన్ యాజ్ 18. సో ఇక్కడ 924 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 22/7 చేయొచ్చు. సో 3 1s 3 6s. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఆర్ స్క్వేర్ 49 వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు √49 విచ్ ఈస్ 7. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ హూజ్ రేడియస్ ఈస్ 2.8. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా రాయాలి, విచ్ ఈస్ 4/3 పై ఆర్ క్యూబ్. ఇచ్చిన వాల్యూస్ ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్ ఇదే విధంగా రాసుకోవాలి. రేడియస్ ఈస్ 2.8, 4/3 పై 3.14 ఆర్ 22/7, రేడియస్ ఈస్ 2.8 హోల్ క్యూబ్, ఎందుకంటే ఫార్ములాలో క్యూబ్ ఉంది. సో మనం సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ 91.75 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ ఈస్ 21, ఫైండ్ ఇట్స్ వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఈస్ 2/3 పై ఆర్ క్యూబ్. పై వాల్యూ 22/7, రేడియస్ ఈస్ గివెన్ యాజ్ 21. డయామీటర్ ఇస్తే రేడియస్లో కన్వర్ట్ చేయాలి స్టూడెంట్స్. ఇక్కడ డైరెక్ట్ డయామీటర్ రేడియస్ ఇచ్చారు కాబట్టి అవసరం లేదు. సో ఇక్కడ 3 టైమ్స్ 21 మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఆర్ క్యూబ్ కాబట్టి రేడియస్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 7 1s 7 3s, ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2 × 22 × 21 × 21 చేస్తే ఆన్సర్ ఇది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 cubes ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్ జాయింట్ ఎండ్ టు ఎండ్. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇచ్చాడు 264, ఇది కలపడం జరిగింది 2 cubes ఎండ్ టు ఎండ్. ఇలా కలిపేస్తే మనకి క్యూబాయిడ్ ఫామ్ అయిపోయింది.
సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సో మనకి ఇచ్చిన అంశం ఏంటి? వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ విచ్ ఈస్ 64. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్ 64 అయితే ఏ క్యూబ్ రూట్ ఆఫ్ 64 విచ్ ఈస్ 4. సో సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ 4 వచ్చిందో ఇది 4 ఉంటుంది, హైట్ కూడా 4 ఉంటుంది, ఇది కూడా 4, ఇది కూడా 4. సో ఇప్పుడు రిజల్టెంట్ క్యూబాయిడ్ మనకి లెంత్ ఎంత అయింది? 8 సెంటీమీటర్స్ అయింది లెంత్ ఆఫ్ క్యూబాయిడ్. హైట్ ఆఫ్ క్యూబాయిడ్ ఈస్ 4 అండ్ బ్రెత్ ఆఫ్ క్యూబాయిడ్ ఈస్ 4. సో ఈ ఫార్ములాలో అప్లై చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాలో 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా 160. ప్లీజ్ డూ దిస్ ప్రాబ్లమ్ ఫర్ ప్రాక్టీస్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.